అందరికీ నమస్కారం. నా పేరు దీక్షిత్. నేను ఒక స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ అండ్ అలాగే సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్. సో చాలా మంది పుషప్ చేయాలనుకుంటారు, బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా ప్రోగ్రెస్ చేయాలి అనేది తెలియదు అనమాట. ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ మీరు మీ ఫస్ట్ పుషప్ తీయటానికి స్టెప్ బై స్టెప్ ప్రోగ్రెషన్ని చూపిస్తాను. మీరు కనుక ఈ స్టెప్స్ని ఫాలో అయితే ఈజీగా 1 వీక్ ఆర్ 10 డేస్లో చాలా ఈజీగా మీరు మీ ఫస్ట్ పుషప్ని తీయొచ్చు. సో ఆర్ యు రెడీ? సో అంతకంటే ముందు ఒక చిన్న విషయం, మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన నోటిఫికేషన్ బిల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఆ స్టెప్స్ ఏంటో చూసేద్దాం. పుషప్ చేయాలంటే ఫస్ట్ ఆ పుషప్ పొజిషన్ని హోల్డ్ చేయగలగాలి. సో దానికి 2 థింగ్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఒకటి కోర్ స్ట్రెంగ్త్, ఇంకోటి షోల్డర్ స్ట్రెంగ్త్. ఈ రెండిటి కోసం మనం ఫస్ట్ స్టెప్ చేస్తున్నాం. సో ఫస్ట్ వచ్చేసి పుషప్ ప్లాంక్ హోల్డ్. సో మీరు జస్ట్ సింపుల్గా ఈ పుషప్ పొజిషన్ని ఇలా ప్లాంక్ లాగా హోల్డ్ చేసి పట్టుకోవాలన్నమాట. హిప్ని మీరు ఇలా కింద కొదలొద్దు అండ్ ఇలాగా పైకి తీసుకెళ్ళవద్దు. స్ట్రైట్గా ఇలా పుషప్ ప్లాంక్ హోల్డ్ని హోల్డ్ చేయండి. ఎప్పుడైతే మీరు ఈ పుషప్ ప్లాంక్ హోల్డ్ని 1 మినిట్ లేదా అంతకంటే ఏబో ఈజీగా హోల్డ్ చేయగలుగుతారో దెన్ సెకండ్ స్టెప్కి వెళ్ళండి. ఓకే, రోజు కొంచెం కొంచెం టైమింగ్ని ఇంక్రీజ్ చేయండి. ఫస్ట్ 20 సెకండ్స్, 30 సెకండ్స్, 50 సెకండ్స్, 60 సెకండ్స్ ఇలా టైమింగ్ ఇంక్రీజ్ చేసుకొని ఎప్పుడైతే 1 మినిట్ లేదా అంతకంటే ఎక్కువ మీరు ఈజీగా ఈ పుషప్ ప్లాంక్ హోల్డ్ని పర్ఫామ్ చేయగలుగుతారో దెన్ మూవ్ ఆన్ టు ద సెకండ్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి పుషప్ లోవర్ ప్లాంక్ హోల్డ్. ఫస్ట్ స్టెప్లో మీరు ఆ పైన పుషప్ ప్లాంక్ హోల్డ్ని ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు సెకండ్ స్టెప్లో కింద పొజిషన్ని ప్రాక్టీస్ చేస్తారు. సో ఈ విధంగా ఫ్లోర్కి తగలకుండా పైకి ఇలా హోల్డ్ చేసి ఉండాలన్నమాట. సో దీన్ని కూడా సేమ్ ఫస్ట్ 10 సెకండ్స్, 20 సెకండ్స్, 30, 40, 50, 60. ఎప్పుడైతే మీరు 60 సెకండ్స్ అంటే 1 మినిట్ లేదా అంతకంటే ఏబో కొంచెం ఈజీగా హోల్డ్ చేయగలుగుతారో దెన్ మూవ్ ఆన్ టు ద థర్డ్ స్టెప్ వచ్చేసి కంట్రోల్డ్ నెగటివ్ పుషప్స్. అంటే ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేసాం కదా, ఫస్ట్ స్టెప్ పుషప్ ప్లాంక్ హోల్డ్. ఈ పొజిషన్ని స్లో అండ్ కంట్రోల్డ్గా కింద పడేసేయాలన్నమాట. అండ్ మళ్ళీ లెగిసేటప్పుడు నార్మల్గానే లెగవండి, మళ్ళీ స్లో అండ్ కంట్రోల్డ్గా మీ బాడీని కింద పడేసేయండి. లెగిసేటప్పుడు నార్మల్గా స్లో అండ్ కంట్రోల్. సో ఈ విధంగా థర్డ్ స్టెప్ కంట్రోల్డ్ నెగటివ్ పుషప్స్ ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఈ కంట్రోల్డ్ నెగటివ్ పుషప్స్ అనేవి మీకు 20 పుషప్స్ మీరు ఈజీగా చేయగలుగుతుంటే కనుక మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టెప్ నెంబర్ 4 వచ్చేసి కంట్రోల్డ్ నెగటివ్ పుషప్స్ టు నీ పుషప్స్. ఇక్కడ మనకు స్టెప్స్ అన్నీ కూడా ఒకదాన్నొకటి లింక్ అయి ఉంటాయి అన్నమాట. సో మీరు ఫస్ట్ నుంచి స్టెప్ బై స్టెప్ అన్నీ ఫాలో అవుతూ రావాలి. సో స్టెప్ నెంబర్ 4 వచ్చేసి కంట్రోల్డ్ నెగటివ్ పుషప్స్ టు నీ పుషప్స్. అంటే మీరు థర్డ్ స్టెప్లో చేసిన కంట్రోల్డ్ నెగటివ్ పుషప్ చేసి దాని తర్వాత నీస్ కిందనిచ్చి పైకి పుష్ చేయాలన్నమాట. ఓకే, మళ్ళీ కంట్రోల్డ్ నెగటివ్ పుషప్, నీస్ డౌన్, పుష్ అప్. కంట్రోల్డ్ నెగటివ్ పుషప్స్, నీస్ డౌన్, పుష్ అప్. ఓకే, సో ఈ విధంగా కంట్రోల్డ్ నెగటివ్ పుషప్, నీస్ డౌన్ చేసి మళ్ళీ పుష్ అప్ చేయాలి. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే మీరు ఈ కంట్రోల్ నెగటివ్ పుషప్స్ టు నీ పుషప్ ఒక 20 రెపిటేషన్ ఈజీగా పర్ఫామ్ చేయగలుగుతారో మీరు మీ ఫస్ట్ పుషప్ని తీయగలుగుతారు. సో ఫస్ట్ పుషప్ని ప్రాపర్గా కంట్రోల్గా మంచి ఫామ్తో పర్ఫామ్ చేయండి ఈ విధంగా.
మీ షోల్డర్స్ కింద మీ హ్యాండ్స్ ఉండాలి, బాడీ స్ట్రైట్, కోర్ టైట్, స్లో అండ్ కంట్రోల్ డౌన్ అండ్ అప్, స్లో అండ్ కంట్రోల్ డౌన్ అండ్ అప్. పుషప్ చేసేటప్పుడు చాలామంది ఇలా హిప్ వదిలేస్తారు, లేకపోతే ఇలా వెళ్ళి ఫస్ట్ ఇలా వస్తారు. అలా చేయకండి. హిప్ అనేది పైకి ఉండాలి, కంట్రోల్గా కిందికి వెళ్ళి కంట్రోల్గా పైకి రావాలి. సో ఇది పర్ఫెక్ట్ పుషప్. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టెప్ బై స్టెప్స్ అన్నీ కనుక మీరు ఫాలో అయితే ఈజీగా 1 వీక్ ఆర్ 10 డేస్లో మీ ఫస్ట్ పుషప్ని తీయొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన నోటిఫికేషన్ బిల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీరెన్ని పుషప్స్ చేయగలరో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్, స్టే ఫిట్, స్టే హ్యాపీ.